వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది మనందరికీ తెలిసిందే. అయితే ఈ ధరల పెంపుకు ప్రధాన కారణం ఏంటి? ఏ రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతోంది? హోటల్స్, రెస్టారెంట్లు ఇప్పటికే ధరలు పెంచేస్తున్నాయి, కొన్ని అయితే వెయిట్ చేస్తున్నాయి, అవి కూడా పెంచుతానని చెప్తున్నాయి. ధరల పెంపును వినియోగదారులపై రుద్దేశాయా? బయట ఫుడ్ రేట్లు దారుణంగా పెరిగిపోయాయా? పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరుగుతున్నాయా? రాబోయే రోజుల్లో పెరగబోతున్నాయా? పెరిగితే భారీగా పెంచడమేనా? ఎందుకంటే 993 రూపాయలు పెరిగిన తర్వాత ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచితే ఏ స్థాయిలో పెరగబోతుంది అనే డౌట్ అయితే సుస్పష్టంగా వినిపిస్తోంది. ఆ స్థాయిలో పెంచితే అది మళ్ళీ సామాన్యుడి మీద భారం కింద మారుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ కొరతకు సంబంధించి మనం పెట్రోల్ బంకుల దగ్గర ఏ విధంగా ఉందో సిచ్యువేషన్ మనం చూసాం. ఆఫ్టర్ దట్ ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఫస్ట్ కొరత ఉండడము, ఆ తర్వాత కొంచెం సప్లై చేసిన పెంచుతూ వచ్చారు. ఫిబ్రవరిలో ఒకసారి పెంచారు, మార్చిలో 2 సార్లు పెంచారు, ఏప్రిల్లో ఒకసారి పెంచారు, మే 1వ తేదీన నిన్న 993 రూపాయలు భారీగా ఎప్పుడు లేనటి విధంగా పెంచినటువంటి సందర్భం. ఇక నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయి. ఇవన్నీ పెరిగిన సందర్భాల్లో బయట చిన్న చిన్న వ్యాపారస్తులు లేదంటే కనుక ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇవన్నీ కూడా ధరలు ఉన్న రేట్ల కన్నా విపరీతంగా పెంచేస్తున్నటువంటి సందర్భం. మాట్లాడదాం. కమర్షియల్ గ్యాస్ ధర మంట పుట్టిస్తుందా అంటే రాత్రికి రాత్రే గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ముందస్తుకు ఒక అంచనా ఉంది కానీ ఈ స్థాయిలో అనుకోలేదు ఎవరు కూడా. వాణిజ్య అవసరాల కోసం వినియోగించేటువంటి కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను రికార్డు స్థాయిలో ఎప్పుడు లేనటి విధంగా 993 రూపాయలు, దాదాపుగా 1000 రూపాయలు పెంచారు. ఈ నిర్ణయం సామాన్య ప్రజానికారికి అందరికీ కూడా షాక్ గురి చేసినట్టు చెప్పొచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దేశ చరిత్రలోనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఇంత స్థాయిలో పెంచినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు మనం ఎక్కడ చూడలేదు. అయితే ధరల పెంపుకు ప్రధాన కారణం ఏంటి? ఈ ధరల పెంపుకు ప్రధానంగా చెప్తున్నటువంటి కారణం ఏంటంటే కేంద్ర పెట్రోలియం శాఖ గాని, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు గాని, పశ్చిమాసియాలో తీవ్రమైన యుద్ధ సంక్షోభం నడుస్తోంది, మనకు తెలిసిందే. సో ఈ వార్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. దీంతో గ్యాస్ ధర కూడా భారీగా పెంపు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఇదే మెయిన్ గా కారణం అనేది చెప్తున్నటువంటి అంశం. ఇక ఏ రంగాలపై ప్రభావం పడుతుంది? సాధారణంగా అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క ఇంపాక్ట్ పడుతుంది. ఒకటి పెరిగిందంటే దాని యొక్క ఇంపాక్ట్ ఆధారపడినటువంటి అనేక రంగాల మీద పడుతుంది. ప్రధానంగా హోటళ్లు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, బేకరీలు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారులు కావచ్చు, చిన్న చిన్న బడ్డీ కొట్లు, టీ స్టాల్స్ కూడా పెడుతుంటారు మనకి రోడ్డు పక్కన. అవి కూడా ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ దొరకనప్పుడు, బ్లాక్ మార్కెట్ నడుస్తున్నప్పుడు దాదాపుగా క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు ఎంతో కొంత దొరుకుతుంది కదా అనుకునే టైంలో గుదిబండ వేసినట్టుగా ఏకంగా గ్యాస్ సంబంధించి 1000 రూపాయల వరకు దాదాపుగా పెంచుతున్నటువంటి సందర్భాల్లో ఇది మళ్ళీ తిరిగి వాళ్ళ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇక హోటల్స్, హాస్టల్స్ ధరలను పెంచేస్తాయా? తప్పకుండా. మనకి గ్యాస్ షార్టేజ్ అని చెప్పి చిన్న చిన్న బోర్డ్స్ కూడా కనిపించాయి. సాధారణంగా మనకి లభించేటువంటి టిఫిన్స్ మాక్సిమం లో 50 రూపీస్ తీసుకున్నాం అనుకోండి, దాని ప్లస్ 10 రూపీస్, ప్లస్ 20 రూపీస్ అని చెప్పి, ఎందుకంటే గ్యాస్ షార్టేజ్ కారణంగా ఇది వేస్తున్నామని చెప్పి బోర్డులో క్లియర్ గా మెన్షన్ చేసిన సందర్భాలు మనం చూసాము ఈ యొక్క యుద్ధ నేపథ్యంలో గత నెలలో కూడా. ఇప్పుడు ఏకంగా 993 రూపాయలు పెంచిన తర్వాత 30 రూపాయలు ఉండేటువంటి ఇడ్లీ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక దాదాపుగా 60 రూపాయలు, 50 రూపాయలు, అంటే దాదాపుగా డబల్ చేసినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పెట్రోల్ కష్టాలు మనం గమనిస్తున్నాం. గ్యాస్ సంబంధించినటువంటి ధర ఈ స్థాయిలో పెరిగినాడు మేము మాత్రం ఎంతవరకు బేర్ చేస్తాము పెంచకుండా పోతే అని చెప్పేసి చెప్తున్నారు. అది మళ్ళీ ఎట్టిపోతోంది? పెంచినటువంటి ధరలు సామాన్యుడి మీదే పడతాయి. అది మళ్ళీ భారం ఎవరికంటే సామాన్యుడికి. ఇక ధరల పెంపును వినియోగదారులపై రుద్దేశాయా అంటే తప్పకుండా అవుననే సమాధానమే వినిపిస్తుంది. అది మనం భరిస్తున్నాం కూడా, మోస్తున్నాం కూడా. తప్పని పరిస్థితుల్లో నిత్యావసర ధరలు అన్ని పెరిగిపోయాయి. ఎందుకు? హోటల్స్, రెస్టారెంట్లు అవసరం ఉంటేనే వెళ్ళండి అంటున్నారు. సాధారణంగా మనం అదే గమనిస్తూ ఉంటాము. ఎంతో కొంత అలవాటు పడిపోయినప్పుడు, ఆ రేట్లు పెరిగినప్పుడు ఉన్నటువంటి దాంట్లోనే కొంత మళ్ళీ దానికి అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది, అధికంగా ఇవ్వాల్సి వస్తున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా డబుల్ అయిపోయింది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వం. లోకల్ గా ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ రేట్లన్నీ కూడా హైగా అయిపోయినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అది మళ్ళీ సామాన్యుడి మీద భారం పడుతున్నటువంటి ఇండికేషన్స్ మనకి క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. ఇక దీంతో ఏం తినాలో అర్థం కాక సతమతం అవుతున్నటువంటి సిచ్యువేషన్స్. ఇక బయట ఫుడ్ రేట్లు దారుణంగా పెరిగాయా? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతి ఐటమ్ మీద 50%, తక్కువలో తక్కువ అనుకుంటే గనక 50% రేట్లు హైక్ చేశారు. ఎందుకంటే మేము ఎంతవరకు దాన్ని తట్టుకుంటాము, మా జేబులో తీసి ఎంతవరకు పెడతాము, మేము నష్టాల బారిలోంచి ఆ దారిలోకి వెళ్ళలేం కదా. సో అది ఎవరి మీద వేస్తారంటే వినియోగదారుల మీద వేస్తారు. ఆ ధరలు పెంచేస్తారు, అవసరమంటే కొనుక్కోండి అంటారు. అది మళ్ళీ రానున్న రోజుల్లో
ఇది ఇంత ధరే కదా అని చెప్పి అలవాటు పడిపోతుంటారు. ఆ భారం ఎప్పటికీ మోయాల్సినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. ఇక పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరగబోతున్నాయా? ఇదే నిన్న మనం కూడా మాట్లాడుకున్నాం. రిటైల్ పెట్రోల్ డీజిల్ గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్ ధరలు కూడా రాబోయే రోజుల్లో అంచెలంచులుగా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి పెంచే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. పెట్రోల్ డీజిల్ మీద అయితే దాదాపుగా 10 రూపాయలు పెంచబోతున్నట్టు, ఇక ఎల్పిజి సిలిండర్ అంటే డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి 50 రూపాయల వరకు పెంచుతారు అని తెలుస్తుంది. అంటే అంచనా వరకు ఇది ఎంత స్థాయి వరకు పెరుగుతోంది, లేదంటే ఇప్పుడు మనం కమర్షియల్ సిలిండర్ గురించి మాట్లాడుకున్న విధంగా భారీ స్థాయిలోనే పెంచుతారా? ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ పెంచడం ఒకటే తరువాయి అనే విమర్శలు కూడా వస్తున్నాయి, ఊహాగానాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తారని చూద్దాం. వచ్చే వారం రోజుల్లో దీనికి సంబంధించిన నిర్ణయం కూడా వెలువడుతుంది. ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత ఇంకెంత ఉంది, ఇవాళ 2వ తారీఖు, ఎల్లుండి మనకి రిజల్ట్స్ వస్తాయి. ఆఫ్టర్ దట్ ఈ యొక్క ధరల పెరుగుదల అనేది జరుగుతుంది అనేది వస్తున్నటువంటి మాట. ఇక పెరిగితే భారీగా పెంచడమేనా? ఇటీవలే మనం చూసాం 4 రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పుదుచ్చేరిలో ఎలక్షన్స్ జరిగాయి. సో అందుకని చెప్పి ఆగింది. అప్పటి వరకు పెంచారు, డొమెస్టిక్ మీద తగ్గించారు, అంటే పెంచలేదు కానీ కమర్షియల్ మీద పెంచారు, కానీ ఈ స్థాయిలో పెంచలేదు. ఒకవేళ పెంచితే గనక ఇప్పటి వరకు ఏదైతే మేము బేర్ చేస్తూ వచ్చాము అని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఆ స్థాయిలో పెంచేయడం ఎంతవరకు కరెక్ట్ అని విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎంతవరకు స్వాగతిస్తారు? ప్రతిపక్షాలు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాయి, దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో 5 రాష్ట్రాల పోలింగ్ ముగియగానే చమురు ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించడం ఇక్కడ గమనార్హంగా చూడొచ్చు. ఇప్పుడు పెద్ద ఎత్తున పెంచే అవకాశం అయితే ఉందంటున్నారు. ఆఫ్టర్ రిజల్ట్ ఈ 2 రోజులకు కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. గడిచిన 4 ఏళ్లలో ధరల పెంపు జోలికి అయితే వెళ్ళలేదు కేంద్ర ప్రభుత్వం, కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో మాకు పెంచడం తప్పట్లేదు అంటున్నారు. ఇక సామాన్యుడు బ్రతకడం కష్టమేనా? ప్రతిదీ పెరిగిపోతుంటే ఎంతవరకు బ్రతుకుబడిని లాగుతుంటాడు సామాన్యుడు? పెట్రోల్ ధరలు పెరిగిపోతాయి అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కమర్షియల్ ఏదో చిన్న చితక బండి పెట్టుకొని నడిపిస్తున్నప్పుడు చిరు వ్యాపారులు ఆ కమర్షియల్ సిలిండర్ పెరిగిపోవడంతో, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో, ఆయిల్ ధరలు ఆకాశాన్ని అనడంతో ఇంకెట్లాగా ఆ బతుకు బండిని లాగడానికి ఆస్కారం ఉంటుంది ఒక సామాన్యుడు? తప్పకుండా ఇది చాలా పెద్ద భారంగానే మారబోతుంది రాబోయే రోజులని తెలుస్తోంది. ఇక నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కూడా కనిపిస్తున్నాయి. దానికి కూడా ప్రధాన కారణం పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి వార్ నేపథ్యంలో మన దిగుమతి చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఇదంతా పెరుగుతుందని చెప్తున్నారు. ఫస్ట్ లోనే ఆయిల్ సంబంధించి ధరలు పెరిగిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం, అది ఇంకా పీక్ స్టేజ్కి వెళ్తుంది. ఇక ధరల పెంపులకు వ్యతిరేకంగా ఆందోళనలకు రెడీనా? ఇప్పటికే ధరల పెంపులకు విపక్షం మండిపడుతోంది. అటు రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు, మేము చెప్పాము ముందుగానే, దానికి అనుగుణంగా రేట్లు కూడా పెంచింది కేంద్ర ప్రభుత్వం అన్నారు. కానీ డొమెస్టిక్ సంబంధించి ఎందుకు పెంచలేదనేది, కమర్షియల్ సంబంధించి ఎందుకు పెంచామనేది కేంద్ర ప్రభుత్వం వివరణ ఇస్తుంది. కానీ రాబోయే రోజులు ఇంకా పెరుగుతాయని చెప్తున్నారు. సో ఈ నెల 6వ తేదీన ఈ గ్యాస్ సంబంధించి 993 రూపాయలు ఏదైతే పెంచారో, కేరళలో సంబంధించి హోటళ్లు, రెస్టారెంట్లన్నీ కూడా అన్ని బంద్ పాటిస్తూ నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భం మనకు కూడా కనిపిస్తుంది. అటు ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే మాట్లాడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. కర్ణాటకలోనూ సంఘాలు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. సో ఏదైనా సరే ఈ కమర్షియల్ సిలిండర్ ధర ఈ స్థాయిలో పెంచడం అనేది కరెక్ట్ కాదు అనే భావన వినిపిస్తోంది. దానికి సంబంధించి అనేక రాష్ట్రాల్లో కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి క్వశ్చన్స్ కూడా వినిపిస్తున్నటువంటి సందర్భం విపక్షాల తరపు నుంచి. డిస్కస్ చేద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వీరశేఖర్ గారు, అనలిస్ట్. అదే విధంగా మరి అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ పెట్రోల్ డీజిల్ డీలర్స్ అసోసియేషన్ నుంచి. మాట్లాడదాం. దానికంటే ముందు ప్రైమ్ టైమ్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ఎగ్జిట్ పోల్ సర్వే ఒక్కొక్కసారి తప్పవుతుంది, ఒక్కొక్కసారి కరెక్ట్ అవుతుంది. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బాగా వేసేది ఎవరు? మళ్లీ పవర్ లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ఈ ఎన్నికల్లో ఎవరి కోటలు పట్టం కట్టబోతున్నారు? ఎవరి భవిష్యం ఎలా ఉండబోతోంది? మమతా బెనర్జీకి గట్టి ప్రత్యామ్నాయం ఎవరు అంటే అక్కడ సువేంద్ర అధికారి కనిపిస్తున్న పరిస్థితి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? బెంగాల్ మనకు తెలుసు, అక్కడ ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తారో, ఎలాంటి వైలెన్స్ జరిగినా అలాంటి ఆ వైలెన్స్ కి సంబంధించి ఏ డీటెయిల్ కూడా మనకి బయటికి రాదు. మొత్తంగా పోలింగ్ పర్సంటేజ్ లు అధికార ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎస్, మనం గెస్టులతో మాట్లాడే ముందు ఈ పెరుగుదలకు సంబంధించి అసలు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం స్పందించారు సచిత? 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? తెలియదా? ఎగ్దం ఒకటేసారి 993, అంటే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానో కదా సంవత్సరానికి, మరి ఏవి ఉద్యోగాలు అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే పకోడీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా, పకోడీలు వేసుడు బజ్జీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా అని మాట్లాడిండు. కానీ అలా పకోడీలు వేసుకుందామంటే కూడా వేసుకోలేని పరిస్థితి ఈ సిలిండర్ల ధర పెంచి వాళ్ళని కూడా చావగొట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరూ విమర్శిస్తూనే ఉన్నారు. అటు ఇండియా కూటమి నుంచి కూడా మనకు వ్యతిరేకత వినిపిస్తుంది. అనేక రాష్ట్రాల్లో కూడా ఈ కమర్షియల్ సిలిండర్ ధర ఈ స్థాయిలో పెంచడానికి సంబంధించి ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. రైట్, గెస్టులతో మాట్లాడదాం. మొదటిగా అమరేందర్ రెడ్డి గారు, భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరగబోతున్నాయి, ఒక ఊహాగానే ఒక 10 రూపాయల వరకు పెంచుతారనేది వినిపిస్తోంది. మీరేమంటారు? హలో అమరేందర్ రెడ్డి గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. ఎస్, పెరగొచ్చండి. పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరగవచ్చు తప్పకుండా. ఎందుకంటే ఈ ఎలక్షన్ కూడా కండక్ట్ ఉంది కాబట్టి మనకు 6వ తారీఖు నుంచి పెరగొచ్చు. ఎందుకంటే ఇతర దేశాల్లో కూడా పెంచారు, ఆల్రెడీ పెంచారు. కాస్ట్ పెరిగిపోయింది, డాలర్ రేటు పెరిగింది, మన రూపీ వాల్యూ పడిపోయింది కాబట్టి తప్పకుండా పెంచాల్సిన అవసరం ఉంది. ఎల్పిజి మోటార్ ఇప్పుడు 4 వీలర్స్ కింద ఎల్పిజి సిఎన్జి ఏదైతే ఉందో వాటి రేట్లు కూడా పెరిగాయి. ఇప్పుడు 93 రూపాయలు అయిపోయింది, అది కూడా 5 రూపాయలు పెంచారు. ఎల్పిజి కార్లకు ఎల్పిజి సంబంధించి 6 రూపాయలు సిఎన్జికి సంబంధించి ఆల్రెడీ పెంచేశారు. అంటే ఎంతవరకు పెరగచ్చు అనుకోవచ్చు? మన ఊహాగానాలకి అందుతుందా పెరిగిన ధర? అంటే అది ఖచ్చితంగా ఇంత అని చెప్పలేమండి. అంటే ఒకే రోజు పెంచకపోవచ్చు, 5 రూపాయలు అలాగా పెంచడమో లేకపోతే రోజువారీగా పెంచడమో జరగవచ్చు. ఎందుకంటే ఇంత అని ఒకేసారి భారం పడకుండానే చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర మనం వాహనదారులు వెయిట్ చేయడం, వాహనదారుల వరకు ఎందుకు, ఎగ్జాంపుల్ నన్ను చూసుకున్నా 1 అవర్ పాటు వెయిట్ చేస్తే తప్ప వెహికల్లో పెట్రోల్ లభించలేదు. ఇది కూడా అంటే బ్లాక్ మార్కెట్ తరలించేస్తున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి కాబట్టి ముందుగానే స్టాక్ ఏర్పాటు చేసుకున్నారు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? ఈ షార్టేజ్ ఎన్ని రోజులు పెట్టుకుంటారండి? స్టాక్ ఎన్ని రోజులు పెట్టుకుంటారు? మనం రేట్లు పెరుగుతాయి అనుకున్నా ఎన్ని రోజులు? ఏ వెహికల్ ట్యాంక్ కెపాసిటీ అయినా, ఏ పెట్రోల్ బంక్ ట్యాంక్ కెపాసిటీ అయినా ఎంత ఉంటుంది? ఇప్పుడు పెట్రోల్ బంక్ల మీద సివిల్ సప్లైస్ వాళ్ళు ప్రతిరోజు పొద్దున్న, మధ్యాహ్నము, సాయంత్రము మా దగ్గర ఎంత సేల్ అయింది, ఎంత స్టాక్ ఉందని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి మా దగ్గర కలెక్ట్ చేసుకొని చెక్ చేసుకొని పోతున్నారు. సో పెట్రోల్ బంక్ లో నిల్వ ఉంచే ఆస్కారం లేదు. 2 వీలర్ 4 వీలర్ ఎన్ని రోజులు పెట్టుకుంటారండి? ఎప్పుడైనా తప్పదు, ఒక 2 రోజులకే ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల పెద్దగా ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఒకవేళ కొంచెం భారం ప్రజల మీద వేస్తున్న, ఒక్కసారే వేస్తే ఇప్పుడు 993 రూపాయలు అంటే ఎంతలాగా ఆగ్రహం వస్తుందో ప్రజల నుంచి, ఆ స్థాయిలో కాకుండా కొంచెంగా పెరుగుకుంటూ వెళ్ళిన ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు మాకున్న సమాచారం అంటే జనరల్ గా డిస్కషన్ లో మనకు తెలిసిన వార్తల ద్వారా ఏంటంటే మనకు 30-40 రూపాయలు లాస్ అవుతున్నాయి ఆల్ కంపెనీలని చెప్పడం, అంటే అన్అఫీషియల్, ఇది అఫీషియల్ గా కాదు. సో ఆ రేంజ్ లో గనక ఉంటే ఈ రోజు 5 రూపాయలు పెంచినా మనకు డైనమిక్ ప్రైసింగ్ అని గతంలో ఒక 5-6 ఏళ్ల క్రితము ఏ రోజు ఆ రోజు ధరలు పెంచారనమాట. సో అలాగే చేయొచ్చు. లేకపోతే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి పెంచారు. ఏ పాలసీ వాళ్ళు తీసుకుంటారో తెలియదు. మరి ఆ రకంగా పెంచుకుంటూ పోతే కనిపించదు కదండి. ఇప్పుడు ఏ రోజు ఆ రోజు వినిపిస్తే కనిపించదు, జనం పైన అంత ప్రభావం కనిపించదు. మరి ఇప్పుడు పెరిగినప్పుడు పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇప్పుడు యుద్ధ సంక్షోభం కారణంగానే పెరుగుతుంది అంటున్నారు. యుద్ధం కంట్రోల్ అయితే ఆల్రెడీ ట్రంప్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, ఏదైతే సీజ్ ఫైర్ అన్నప్పుడు ఆగిపోయింది, లేదంటే అక్కడ వాళ్ళకున్నటువంటి రూల్స్ ప్రకారం 60 డేస్ దాటితే అక్కడ ప్రతిపక్షం పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అదేం లేదు, పర్మిషన్ కి అవసరం లేదు, ఆల్రెడీ ఆగిపోయింది యుద్ధం అంటున్నారు. అటువంటి సందర్భంలో రేపు నౌకలు కానీ ఇవన్నీ సులభంగా దాటుతున్నప్పుడు మనకి సరఫరాకి దిగుమతి సంబంధించి అన్ని సరఫరా క్రమబద్ధంగా సాగుతున్నప్పుడు తగ్గించే అవకాశం ఉంటుందా?
జనరల్గా అయితే తగ్గించాలండి. ఇప్పుడు డైనమిక్ ప్రైసింగ్ అనేది తగ్గించాలనే ఎక్కువ హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు మా వినియోగదారు మీద పడుతుంది, తగ్గిన వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి తీసుకొచ్చారు. కానీ అది ఒక 6 నెలలే పెట్టారు. అయితే మనకు ఇప్పుడున్న ధరల పైన మనకు గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రూ. 64 డీజిల్, రూ. 70 ఒక రూపాయి అటు ఇటు సుమారుగా ఉండే. అయితే అప్పుడేమైందంటే మనకు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రేట్లు పెరిగినాయి. పెరిగిన తర్వాత డాలర్ రేట్ పెరిగింది, తగ్గింది. తగ్గినాక మళ్ళీ పెరిగింది. పెరిగిన తర్వాత అట్లా 2, 3 సార్లు పెరిగి హెచ్చుతగ్గులు అయింది. అప్పుడేమైందంటే వీళ్ళు మనకు రోడ్ సెస్, అగ్రికల్చర్ సెస్ అని పెట్రోల్ మీద Yes. వేశారనమాట. అవును. అంటే రూ. 24 పెట్రోల్ మీద, రూ. 24 డీజిల్ మీద సెస్ రూపంలో వచ్చింది. దానికి వ్యాట్ యాడ్ అయింది. అంటే రూ. 35 వరకు పెట్రోల్, రూ. 30 వరకు డీజిల్ పోయింది. సో ఆ సందర్భం రూ. 70, రూ. 60, రూ. 107, రూ. 96 వచ్చేసింది అది. ఇది గత 4 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ అవుతా ఉంది. అప్పుడు డాలర్ రేట్ తగ్గినా ఏం తగ్గించలేదు, అది అలాగే పెట్టుకొచ్చారు. ఎందుకంటే మన కోవిడ్ అప్పుడు కూడా బాగా తగ్గిపోయింది, కానీ ధరలేం తగ్గలేదు అప్పుడు కూడా. అవును, ఇది కూడా ఒకసారి పరిశీలించాలి కదా. పెంచుతున్నప్పుడు రీజన్ చూపించి పెంచుతూ ఉన్నప్పుడు క్రూడాయిల్ ధరలు బారెల్లో తగ్గుతున్నప్పుడు తగ్గించాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది కదా. ప్రజల మీద భారం మనం వేస్తున్నామని చెప్పి ఆ లాభాలు మళ్ళీ ఖజానాలో వేసుకోకుండా. ఎస్ వీరశేఖర్ గారు నమస్తే అండి. వీరశేఖర్ గారు, ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపో ఎల్లుండో ఇంకొక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో తప్పకుండా కొంచెం కొంచెంగా వడ్డిస్తూ ఉంటారు. ధరలు అనేవి ఒక్కసారిగా ప్రజలు మోయలేకుండా అమ్మో ఇంత అని చెప్పి అనుకోకుండా కొంచెం కొంచెంగా అలవాటు చేయబోతున్నారు అనేది అయితే తెలుస్తోంది. ఎట్లా చూడాలి? ఖచ్చితంగా. ఎందుకంటే గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ధర రేట్లు పెరిగినప్పుడు, లేకపోతే ఈ యుద్ధం వల్ల వచ్చిన క్రూడ్ ఆయిల్ లభ్యం కాకపోవటం, ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దాని ధర అనేది పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఈ కమర్షియల్ ఏదైతే ఉందో, కమర్షియల్ సిలిండర్స్ కానీ, లేకపోతే ఆయిల్ రేట్లు కానీ ఆటోమేటిక్ గా ధరలు పెంచే అవకాశం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. దాని ప్రభావం ప్రజల మీద ఖచ్చితంగా పడుతుంది. ప్రజలందరూ దాన్ని భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి ముందుగానే రెడీ అయి ఉండదు. కానీ కృత్రిమ కొరత సృష్టించే కొంతవరకు దాన్ని మాత్రం ఈ గవర్నమెంట్, సివిల్ సప్లై వీళ్ళు కొంచెం యాక్షన్ ఎక్కువగా తీసుకొని కృత్రిమ కొరత ఎప్పుడైతే ధరలు పెరుగుతాయి అనుకుంటారు, వీళ్ళకి ముందస్తు ప్రణాళిక అందరూ తెలిసిన విషయమే. యుద్ధం ఉంది కాబట్టి యుద్ధం అయిపోయిన తర్వాత ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెంచే అవకాశం ఉంటుంది. సార్ రెడ్డి గారు వాయిస్. అమరేందర్ రెడ్డి గారు ఒక నిమిషం. ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ ధరలు పెరిగినా లభ్యం కాకపోయినా ధరలు పెంచే అవకాశాన్ని, ధరలు పెంచితే ఆ ప్రభావం ఎలక్షన్ మీద పడుతుంది, ప్రభుత్వం మీద పడుతుంది అనే ఉద్దేశంతో వెయిట్ చూసి ఉండొచ్చు. ఈ టైం క్యాచ్ చేసుకోవడానికి ఇప్పుడు అమరేందర్ రెడ్డి గారు చెప్పినటువంటి పాయింట్ ని కన్సిడర్ చేసుకుంటే ఏదైతే ప్రతిపక్షాలు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి కామెంట్స్ ఉన్నాయో, ఎలక్షన్స్ అయిపోగానే ధరలు పెంచేస్తారు, అందుకే వెయిట్ చేస్తున్నారు, అక్కడ ఆ స్థాయిలో సంక్షోభం నెలకొన్నా మనకి క్రూడాయిల్ ధర బ్యారెల్ కు పెరుగుతూ ఉన్నా, ₹120 వరకు వస్తున్నా సరే ఎందుకు పెంచలేదంటే ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంపాక్ట్ ఎలక్షన్స్ మీద పడుతుంది కాబట్టి పెంచలేదని చెప్పి విపక్షాల ఆరోపణ ఇక్కడ వాస్తవ రూపంలో కనిపిస్తుంది అనుకోవచ్చు. తప్పకుండా ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ దాని విపక్షాలు ఎప్పుడు దాన్ని వాళ్ళ ఉపయోగంగా మలుచుకోవడం కోసం చూస్తారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం కావాలని వేసిన పన్నులు ఇక్కడ అంతర్జాతీయ తగ్గినప్పుడు, లేకపోతే అంతర్జాతీయంగా ఈ పరిస్థితి లేని పరిస్థితులప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఎక్కువ వీటి మీద ట్యాక్స్ పెంచేసి ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వాలు ఎక్కడైతే స్టేట్ గవర్నమెంట్లు కానీ మిగిలిన పక్క రాష్ట్రాల కంటే అధిక ధర తీసుకున్నప్పుడు ఇట్లాంటి వాటి మీద వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. కానీ అంతర్జాతీయంగా ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఇది పెంచాల్సిన పరిస్థితి, దానికి కాదనాల్సింది ఎవరు లేదు. కాకపోతే దాన్ని జాగ్రత్తగా, ఇంధనాన్ని జాగ్రత్తగా వాడుకోవడం తెలియాలి. ఇంధనానికి ప్రత్యామ్నాయం అనేది చూసుకోవాల్సిన పరిస్థితి ప్రజల మీద కూడా ఉంది. అట్లాగే ప్రభుత్వాలు కూడా ఈ ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు యుద్ధం వచ్చిన తర్వాత పరిస్థితి కాకుండా అంతకు ముందే దీనికి ప్రత్యామ్నాయం ఏంటి, మనం కూడాయిలు మన దిగుమతి చేసుకున్నాం, ఇట్లా కాకుండా మనం ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ లేకపోతే ఇంకా వేరే రకమైన ఇంధనాన్ని మనం తయారు చేసుకోవడం వల్ల ఇతర కంట్రీస్ మీద ఆధారపడటం, ఇలాంటివి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. అంతేగాని ప్రతిపక్షాలు ప్రతిదీ క్యాచ్ చేసుకోవాలని, దానికి వాళ్ళు లబ్ధి పొందాలనేది చూస్తారు. కానీ అది బాధ్యత రాహిత్యం. రాజకీయాల్లో
ఒక ప్రభుత్వాన్నే నిలదీయటం, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నదాన్ని ప్రభుత్వాన్ని నిలదీయటం అనేది ఆ రాజకీయ పార్టీల యొక్క బాధ్యత, రాహిత్యం అని చెప్పి చెప్పుకోవచ్చు. దీన్ని ఇప్పుడు కానీ ఎవరు పెంచమని కాదనలేదు, ఆక్షేపించాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటాను. వీరశేఖర్ గారు, పెంచము అని చెప్పి కేంద్ర పెట్రోలియం శాఖ కూడా చెప్తోందిగా, ఇదంతా అవాస్తవము, ఎటువంటి పరిస్థితుల్లో పెంచేదేమీ లేదు అని చెప్తోంది. కానీ అది ఎంతవరకు రిసీవ్ చేసుకోవచ్చు అంటారు? పెంచకపోవటం అనేది రిసీవ్ చేసుకోవాల్సిన విషయమే, కానీ పెంచే పరిస్థితి కూడా ఉంది. పెంచము అని చెప్పడం అనేది వాళ్ళు ప్రతిపక్షం నుంచి తప్పుకోవడానికి చెప్పండొచ్చు, లేకపోతే ఎలక్షన్ ముందు ఇలాంటి స్టేట్మెంట్లు, అదే ముందు ఇలాంటి స్టేట్మెంట్ల వల్ల నష్టం రాకుండా ఉండటం కోసం వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చెప్పుండొచ్చు. కానీ పెంచే అవకాశం అనేది ఉంది అని చెప్పి మనందరికి కనిపిస్తానే ఉంది. క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది, అట్లాగే లభ్యం కాని పరిస్థితుల్లో ఆటోమేటిక్ గా ధర పెరుగుతుంది. అది అందరికి తెలిసిన విషయం ప్రపంచవ్యాప్తంగా. ఇవాళ దాని గురించి ధర తగ్గిస్తామని చెప్పినా, గవర్నమెంట్ చెప్పినా, లేకపోతే ఇది మన గవర్నమెంటే పెంచింది అని చెప్తే రెండు అవాస్తవాలే అవుతాయి. ఖచ్చితంగా ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా వాస్తవాన్ని ప్రజలకు చూపించాలే గానీ రాజకీయ పెంచుతారు అనేది అర్థమవుతుంది. అది పైనటువంటి పరిస్థితుల్లో, లేదంటే కనుక సంక్షోభం కారణంగా మనకి హర్ముజ్ జల్ సంధి దగ్గర నౌకలు ఆగిపోవడము, ఈ వార్ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంటున్నారు. ఎంత స్థాయి వరకు వడ్డించే అవకాశం ఉందనుకోవచ్చు ఒక అంచనా ప్రకారం? ఇంధన లభ్యత అనేది మనకి దీని మీద మనం ఇక్కడ ఆధారపడి, మనం తర్వాత రష్యా మీద ఆధారపడి ఉంది. అక్కడ నుంచి మనకి ఇంకా తక్కువ ధరకి ఏదైనా లభ్యమైన పరిస్థితుల్లో వాళ్ళకి మన సపోర్ట్, భారతదేశం యొక్క సపోర్ట్ కావాల్సిన పరిస్థితుల్లో, లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారి చతురతతో అక్కడి నుంచి వేరే కంట్రీస్ నుంచి, లేకపోతే వేరే అదర్ సోర్స్ నుంచి దీన్ని ప్రత్యామ్నాయ మార్గాలు తక్కువ కొన్నప్పుడు ఖచ్చితంగా ధరలు పెంచే అవకాశం ఉంటుంది. అది వాస్తవంగా ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్పారో దాని మీద నడిచినట్టు ఉంటది. అంతేగాని ఇంత తగ్గిస్తారో ఇంత పెరుగుద్ది అనేది విషయం ఎక్కడైతే ఉంటుందో ఇప్పటి వరకు అక్కడి నుంచి గ్యాస్ పెంచితే అదే స్థాయిలో అధిక భారం మోపబోతున్నారనేది ఉన్న అనుమానం. ఎందుకంటే ఎప్పుడైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచారో ఆ స్థాయిలో ఇప్పటి వరకు దేశంలో ఎప్పుడు ఇంత స్థాయిలో పెరగలేదు. ఆ స్థాయిలో ఉండి ఒక్కసారిగా వడ్డించారు కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఆ స్థాయిలోనే పెరుగుతాయేమో అని చెప్పి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అనుమానాలు. మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, నిజంగానే ఆ స్థాయిలో పెంచుతారో, లేదంటే కనుక ప్రభుత్వం ఇప్పటికే ప్రజలు మోయలేనటువంటి భారంగా ముందుకెళ్తున్నారు, అన్ని వస్తువులు నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోయాయి కాబట్టి లేదు అని చెప్పి ఏదైనా ముందుకు వెళ్ళబోతుందా, ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమైనా ఎత్తుకోబోతుంది అనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.